మీనరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడాల్సిందే. జనవరి 1వ తేదీ తర్వాత నుండి కూడా మీ జీవితంలో తప్పకుండా ఈ శుభవార్తలను వింటారు. అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? జనవరి 1 తర్వాత నుండి కూడా మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? మీకు ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో చోటు చేసుకోబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటి, వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం. పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీన రాశి చివరి రాశి. మీన రాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరియు ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉందండి. మీన రాశి వారికి సమయంలో కష్టపడి పనిచేస్తే తప్పకుండా పనులు పూర్తి అవుతాయి. కీలక విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు విఘటించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. మీకు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని అయితే ఈ సమయంలో గడపబోతున్నారు. చక్కటి ప్రణాళికలతో మీ లక్ష్యాన్ని కూడా చేరుకునే దిశగా మీ ప్రయత్నాన్ని చేస్తారు. మీ రంగాలలో గొప్ప శుభ ఫలితాలైతే అందుకుంటారని చెప్పడంలో సందేహం లేదు. బంధుమిత్రులతో సంతోషంగా మీ కాలాన్ని కూడా గడుపుతారండి. బుద్ధిబలంతో కీలకమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించి అందరి నుండి కూడా ప్రశంసలను కూడా మీరు అందుకొనబోతూ ఉన్నారు. మానసికంగా చాలా ఉల్లాసంగా మీ యొక్క కాలాన్ని గడపబోతున్నారు. ప్రారంభించిన పనులలో చిన్న చితక ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించగలుగుతారు. ఒక్క సంఘటన మీకు మనస్తాపాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ సంఘటన విషయంలో జాగ్రత్త పడండి. స్థానచలన సూచనలు కూడా ఈ రాశి వారికి అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇష్ట దేవతారాధన మీకు అన్నింటా కూడా మేలు చేస్తుంది. మీన రాశి వారికి 2024 సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశివారు జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా గురు బలము కారణం చేత వీరికి అన్ని విషయాల్లో కూడా కలిసి రాబోతుంది. అయినప్పటికీ కూడా మీనరాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు కళత్ర స్థానంలో రాహు ప్రభావం చేత ప్రతి పని యందు కూడా చికాకులు, వాదనలు, సమస్యలు, ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మీనరాశి వారికి సంవత్సరం ఏలినాటి శని ప్రభావం చేత, అందులోనూ శని వ్యయస్థానములో ఉండడం చేత ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు కొన్నింటిని మీరు వహించాల్సి ఉంటుందండి. జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా తృతీయంలో గురుని అనుకూలత వలన మీనరాశి వారికి 2024 సంవత్సరంలో కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మే నుండి డిసెంబర్ వరకు తృతీయంలో గురుడి ప్రతికూల ప్రభావం చేత మీనరాశి వారి యొక్క ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ రాశి వారికి ఈ సమయంలో అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు చేసే ఉద్యోగ వ్యాపారాలన్నింటిలో కూడా శుభ ఫలితాలు అయితే కనిపిస్తాయి. అంతేకాదండి, మీకు ముఖ్యంగా 2024 సంవత్సరం జనవరి 1వ తేదీ తర్వాత నుండి కూడా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి శుభవార్తలు అయితే మీరు వినబోతూ ఉన్నారు. ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి ఆ శుభవార్తలను మీరు వినబోతున్నారు ఈ సమయంలో అని చెప్పడంలో అసలు సందేహం అనేది కనిపించడం లేదండి. ఈ సమయంలో వివాహం కాని వారికి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహం చేసుకున్న వారికి కూడా ఈ సమయంలో వారి యొక్క జీవిత భాగస్వామితో చాలా మంచి కాలాన్ని కూడా ఈ సమయంలో అయితే గడపబోతున్నారండి. విదేశాలలో చదువు కోసం లేదా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి ఈ సమయంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఎటువంటి కోర్టు కేసులతోనైనా సరే మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే గత కొంతకాలంగా కూడా మీరు పడుతున్న కష్టాలు అన్నింటి నుండి కూడా విముక్తి అయితే ఈ సమయంలో కలగబోతోంది.
చూసారు కదండి, మీనరాశి వారి జీవితం గురించి జనవరి 1వ తేదీ నుండి కూడా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. ఇక మీనరాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం. మీనరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే. రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోతాయి. ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలను కూడా వీరు సాధించుకుంటారు. ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం, అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత, విజయము కూడా వీరికి లభిస్తాయండి. మీనరాశి వారి వివాదరహితమైనటువంటి జీవితం కావాలని అనుకుంటారు, కానీ సొంత వారి వలన గొడవలు, ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. విజయానికి దైవానుగ్రహమే కారణమని వీరు విశ్వసిస్తారు. సువర్ణ ఆభరణాలు తనఖా పెట్టడం అనర్థం అవుతుంది. భద్రత విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ రాశివారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఎటువంటి విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని కూడా చెప్పవచ్చండి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు. మీనరాశి వారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏమాత్రం కూడా ఉండదు. వీరికి ఎవరిపైనైనా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ వారి మీద కక్ష మాత్రం తీర్చుకోలేరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇది వీరి యొక్క గొప్ప గుణము అని చెప్పవచ్చు. మీనరాశి వారికి కవిత రచన అంటే కూడా చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని లేకుండా చేసుకుంటారండి. మీనరాశి వారికి మానసికమైనటువంటి ఆందోళనలు అధికంగానే ఉంటాయి. పనులను వేగంగా చేయాలి అనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి యొక్క ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాల్ని తీసుకుంటారు. మీనరాశి వారికి సంసార జీవితం కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి. మీనరాశి వారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలో వీరు ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా తొందరగా చేయడానికి వీరు అలసిపోతూ ఉంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చండి. చూసారు కదండి, ఈ రాశి వారి గుణగణాలు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఇక పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే మీకు అంతా కూడా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. అలాగే వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.